రామ్ టాక్కి తిరిగి స్వాగతం. డేటా సెంటర్లు ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఇదే పేరు వినపడుతుంది. ఒక్కనాడు ఎందుకంటే జనంలో చైతన్యం వచ్చింది. జనం అంటే ప్రభుత్వాలు. ఏంటి వాళ్ళ అదవరికి పరిస్థితి ఏంటి? డేటా అంతా కూడా ఒకే చోట ఉండేది. టెక్ కంపెనీస్ ఎక్కడైనా అక్కడే ఉండేది, ప్రధానంగా అమెరికాలో. నేను ఇప్పుడు కూర్చున్నటువంటి ప్రదేశం డేటా సెంటర్ల కేంద్రం, నార్త్ వర్జీనియా. ఇవాళ అక్కడ కూడా మార్పు వస్తుంది. మొత్తం ఇప్పుడు ఈసారి డేటా సెంటర్ కేంద్రంగా టెక్సాస్ మారబోతుంది. చాలా పెట్టుబడులు ఈ గెగా వాట్ డేటా సెంటర్స్ ఎక్కువ అక్కడికి వెళ్తున్నాయి. అంటే వాళ్ళు ఎక్కువ ఇన్సెంటివ్ ఇస్తున్నారు. ఇవాళ చైతన్యం ఎక్కడొచ్చిందంటే, అరే మన ఇండియన్ డేటా అక్కడ ఉందనుకోండి, రేపొద్దున వాళ్ళు అక్కడ చోక్ చేసేసారనుకోండి, క్లోజ్ చేశారనుకోండి, అంటే జస్ట్ స్విచ్ ఆఫ్ చేసేస్తే మన డేటానే మనకు లేదు. రెండోది మన డేటాని వాళ్ళు ఉపయోగించుకొని ఏ పనైనా ప్రభుత్వం అక్కడ చేయొచ్చు. అందుకని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు? మా డేటా మా దేశంలోనే ఉండాలి. దాంట్లో భాగంగానే భారత్లో డేటా సెంటర్ల విప్లవం వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే అది. కాకపోతే ఈ డేటా సెంటర్ లేవంటే అదివరకు కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. డేటా సెంటర్లు అనేది ఇవాళ వచ్చింది కాదు, కానీ అది చిన్న స్కేల్లో ఉండేది. ఇప్పుడు ఈ హైపర్ స్కేల్ బాహుబలి డేటా సెంటర్లు, మన తెలుగులో ముద్దుగా దాన్ని బాహుబలి సినిమా తర్వాత అందరూ బాహుబలి అంటున్నారు కదా, అటువంటి బాహుబలి డేటా సెంటర్లు మొదటిసారి ప్రకటన వచ్చింది విశాఖపట్నం, గూగుల్. కాబట్టి అంతకుముందు డేటా సెంటర్లు వేరు, ఇవి వేరు. ఇవి మెగా డేటా సెంటర్స్, అంటే 1 గెగావాట్ డేటా సెంటర్స్. అవన్నీ ఏంటి? 50 మెగావాట్సు, 100 మెగావాట్స్ లోపులే. అంటే కొంతమంది అనొచ్చు వైజాగ్లో అదివరకు అదాని కూడా పెడతాడని, అది కూడా చిన్నది డేటా సెంటర్స్. అది ఈ స్థాయి లేదు, స్కేలే డిఫరెంట్ అండి. ఈ స్కేల్లో ఇవాళ ఆల్ కంపెనీస్ పోటీ పడుతున్నాయి. ఇది కొత్త ట్రెండ్ ఏంటంటే, ఆల్ బిగ్ కంపెనీస్ అట్లనే గ్లోబల్ టెక్ కంపెనీస్ కలిసి జాయింట్గా, ఎందుకంటే భారత్ అత్యంత పెద్ద మార్కెట్, దీన్ని వదులుకోవటం టెక్ కంపెనీస్ కూడా ఇష్టం ఉండదు కదా. అందుకని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన ప్రోత్సాహకాలండి, రిస్ట్రిక్షన్ అనండి. ఎందుకంటే ఏం పెట్టింది? 2 దశాబ్దాలు మీకు మేము ట్యాక్సే వేయమన్నారు ఇక్కడ గనక డేటా సెంటర్ పెడితే. ఎందుకని? అది మన దేశ ప్రయోజనం కోసం కాబట్టి ఆ ప్రోత్సాహకరం ఇచ్చారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి అది తెలియక ఏదో మాట్లాడుతున్నారు. అది ఇవాళ ఆ డేటా సెంటర్ల కోసం పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇవాళ ఈ గ్లోబల్ టెక్ కంపెనీస్ తోటి కొలాబరేట్ అయ్యి భారత్లో ఈ డేటా సెంటర్లు పెట్టడం మొదలుపెట్టినాయి. 4-5 చెప్తాను మీకు. మనకు తెలిసింది అదాని. అదాని సబ్సిడరీ ఫ్లోట్ చేశాడు దాన్ని. అదే ఎట్లనంటే అదాని కనెక్ట్స్ దాని పేరు, సబ్సిడరీ పేరు. దాన్ని గూగుల్ తోటి కలిపి 50-50, గూగుల్ వాళ్ళది ఎడ్జ్ కనెక్ట్స్. ఈ రెండు కలిపి ఒక జాయింట్ వెంచర్ పెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ డేటా సెంటర్ పెడుతున్నారు. ఇది మామూలు డేటా సెంటర్ కాదు, ఏఐ ఎనేబుల్ డేటా సెంటర్. అంటే ఏంటివి ఏఐ ఎనేబుల్ డేటా సెంటర్స్ అంటే? అసలు వాళ్ళ అత్యంత పవర్ఫుల్ ప్రాసెసర్స్, జీపీయు కానీ టీపీయు కానీ ఇటువంటివన్నీ కూడా తీసుకొస్తారు. వెరీ పవర్ఫుల్ అనమాట అవి, హై కెపాసిటీ పవర్ సెంటర్స్. దానికి తోడు ఏఐ యాడెడ్. వీటిని పెట్టడానికి ఎందుకంటే ఇది చాలా ముఖ్య. బడా కంపెనీలు ఎందుకు పెట్టగలవంటే ఇంత మెగా స్కేల్లో హై క్యాపిటల్ ఇన్సెంటివ్, సెమీ కండక్టర్స్ లాంటిదే ఇది కూడా. ఎవరు పడితే వాళ్ళు పెట్టలేరు. సో దీంతో ఇప్పుడు 1 గెగావాట్ 15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ జాయింట్ వెంచరు విశాఖపట్నంలో పెడతా ఉంది. వీళ్ళకి ఇంకా అదాని కనెక్ట్స్కి మిగతా చోట్ల చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు నవీ ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, ఇంకెక్కడ కూడా ఉంది. సో వీళ్ళు అవి చిన్న చిన్న స్కేల్స్లో ఉంటాయి, ఈ స్కేల్లో ఉండదు. దీనికి పోటీగా ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు.
రిలయన్స్దేంటి, అది కూడా జాయింట్ వెంచరే. అది డిజిటల్ కనెక్షన్ వాళ్ళ సబ్సిడరీ. దానికి బ్రూక్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ కెనడాది. దాంతోపాటు టెక్నాలజీ కోసం డిజిటల్ రియాలిటీ అమెరికాది. ఈ మూడు కలిపి ఇప్పుడు 11 బిలియన్ తోటి ఒక గెగావాట్ తోటి పెడుతున్నారు. విశాఖపట్నమే పెడుతున్నారు దాన్ని కూడా. దాంతోపాటు జామ్నగర్ వాళ్ళు పెడుతుంది ఇంకొకటి. జామ్నగర్ గుజరాత్లో 1 బిలియన్ 1 గెగావాట్తో మొదలై 3 గెగావాట్స్ వరకు అది వెళ్ళిద్దంట. అంటే మొత్తం 4 గెగావాట్స్ డేటా సెంటర్ కెపాసిటీని రిలయన్స్ బిల్డప్ చేయబోతుంది విత్ అదర్ గ్లోబల్ టెక్ కంపెనీ కొలాబరేషన్స్. మూడోది టాటాస్. ఎందుకంటే బడా కంపెనీస్ నేను చెప్తున్నా. టాటాస్, టీసీఎస్ హైపర్ వాల్ట్ అనే సబ్సిడరీని పెట్టింది. హైపర్ వాల్ట్ ప్లస్ టీపీజీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ప్లస్ ఏఎండి యూరోపియన్ కంపెనీ, నెదర్లాండ్స్ అనుకుంటారు. వీళ్ళు కలిపి ఇప్పుడు ఇక్కడ కూడా డెవలప్ చేయబోతున్నారు. 1 బిలియన్ పెడతారని చెప్పి 5-6 సంవత్సరాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని. కాకపోతే ఎక్కడ పెట్టబోతున్నారో టాటా ఇంకా పూర్తిగా చెప్పలేదు. అట్లనే మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేసింది. అఫ్కోర్స్ అది మనతోటి ఎవరితో కొలాబరేట్ చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే సత్యనాదల్లా మోడీని కలిసిన వెంటనే ప్రకటించాడు. ఇంకా చాలా ఉన్నాయి. లోధా డెవలపర్స్ వాళ్ళు కూడా పెడుతున్నారు. ఎల్ఎన్టీ చాలా ఇంపార్టెంట్. ఎల్ఎన్టీ కూడా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోయింది, డేటా సెంటర్స్ ఫీల్డ్లోకి. అన్లిస్టెడ్ కంపెనీ యొట్టా డేటా సర్వీసెస్ కూడా ఎంటర్ అయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు విపరీతంగా డేటా సెంటర్ల ఇన్వెస్ట్మెంట్స్. దీంట్లో వచ్చేది ఏంటి, మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా వచ్చింది. ఇక్కడదే కాదు కదా, ఇప్పుడు వీటన్నిటికీ పవర్ వీళ్ళే సప్లై చేసుకుంటారు, అంటే జనరేట్ చేసుకుంటారు వీళ్ళు. అంటే ప్రధానంగా రెన్యూవబుల్ ఎనర్జీని ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. విపరీతమైన ఉద్యోగాలు వస్తాయి రెన్యూవబుల్ ఎనర్జీ దాంట్తోటి. సో ఇట్లా చాలా ఉన్నాయి. అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్స్ తెచ్చుకుంటారు. అఫ్కోర్స్ ప్రభుత్వం ఇవ్వాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడతాయి దానికోసం అని చెప్పి. కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంది. తర్వాత దాని పాలసీ కూడా, విధానాలు కూడా తీసుకొచ్చింది. సో ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగ పెట్టుబడులు. ఇతర దేశాల నుంచి హ్యూజ్ క్యాపిటల్ ఇండియాలోకి వస్తూ ఉంది. సెమీ కండక్టర్స్ లాంటిదే ఇది కూడా. సెమీ కండక్టర్స్ అయినా, మీ క్వాంటమ్ కంప్యూటింగ్ అయినా, లేకపోతే జీసీసీ అయినా, ఇట్లా ఏఐ దీనికి సంబంధించిన అనేక రకాలు. ఇవన్నీ కూడా అసలు భారత్ ఎకనమిక్ పవర్ని మార్చేయబోతున్నాయి. ఒక్క 5 సంవత్సరాల్లో సూపర్ ఎకనామిక్ పవర్గా మారుతుంది ఇది గనక జరిగితే. చాలామందికి తెలియక రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అనొచ్చు, ఇదంతా అదానీకి అంబానీకి దోచిపెడుతున్నాడు మోడీ అనొచ్చు. ఆయన విజ్ఞతకు వదిలిపెడదాం. ఎందుకంటే ఆయన అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తాడని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి అది ఆయన ఏం మాట్లాడినా కూడా ప్రజలు కూడా విస్మరిస్తున్నారు. ఇవాళ దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఒకసారి నాకు ఒక మాట అనిపిస్తుందండి, నిజంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రిగా ఉండుంటే ఏమై ఉండేది భారత్ ఆర్థిక పరిస్థితి వల్ల ఒకసారి ఊహించుకోండి. అందుకనే మన అదృష్టం మోడీ ఇవాళ ఆ విజన్ ఉంది కాబట్టి ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహకాలు ఇచ్చైనా సరే విదేశీ పెట్టుబడుల్ని, విదేశీ సాంకేతికతను తీసుకొచ్చేసి అధునాతన ఆర్థిక రంగ శక్తిగా భారత్ని తయారు చేస్తున్నాడు. అభినందిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.